హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంకాయ సన్న రొయ్యలండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఏంటో చూద్దాము. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, సన్న రొయ్యలు, ముల్లంకాయ, టమాటా, పచ్చిమిర్చి. ముందుగా మనం ఈ రొయ్యలను బాగా కడుక్కోవాలండి 2-3 టైమ్స్. ఎందుకంటే ఇందులో ఇసుకలో ఆరబోస్తారు కదా, కాబట్టి దీన్ని 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఇసుక అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా కడుక్కొని దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఒక 3 టైమ్స్ అన్నా కంపల్సరీగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళనన్నీ పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మనము కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇందులో మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుంటే రొయ్యలు అనేది మంచి టేస్టీగా ఉంటాయి. నీచు వాసన తగ్గుతుందనమాట. ఈ విధంగా వేయించుకోవాలి. మంచిగా కొద్దిగా పొడిగా వేయించుకోవాలన్నమాట. పచ్చిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిదంతా తడిపోయేటట్టు వేయించుకొని ఈ విధంగా కావాలి, విడివిడిగా. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మీడియం సైజు 2 ఉల్లిపాయలను తరిగి ఈ విధంగా పెట్టుకొని ఇవి కూడా వేసేసుకోవాలి. ఒకసారి ఈ ఉల్లిపాయలను బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నాన్ వెజ్ ఐటెంలో అల్లం వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు మనము 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గక ముందే మనము వంకాయ కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే కట్ చేసింది. ఎందుకంటే ఉల్లిపాయతో పాటు ఈ వంకాయ కూడా మగ్గిపోతుంది. ఉల్లిపాయ మగ్గక ముందే వంకాయ వేస్తున్నాను అనుకోవద్దు. ఉల్లిపాయతో పాటు వంకాయ కూడా మగ్గిపోతుంది. అందుకే ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను, వంకాయ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని 2 పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా అయిపోయిందండి. వంకాయ కూడా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న సన్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాయి ఇందులో వేసేసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఈ టైంలో మనము కారం వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే కారం ఎంత వేసినా ఉప్పు అంత వేసినా అనుకోవద్దు. ఇది పట్టించిన కారం అంటే కారం చాలా ఉంటుంది కాబట్టి నేను దానికి సరిపోని వేసుకున్నాను. మీరు టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒక పావు గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెము గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకొక 5 నిమిషాలు దీన్ని మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని మగ్గించుకుందాము. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత కూర అనేది బాగా ఉడికిపోయింది.
కర్రీ కూడా గ్రేవీ కూడా వచ్చింది. ఈ టైంలో కొంచెం మనము ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ముళ్ళొంకాయ సన్న రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ముళ్ళొంకాయ సన్న రొయ్యల కర్రీ రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.